అందరికీ బుద్ధి చెప్తాం. బాధ్యతాయుత హోదాలో ఉండి కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యల. మీ స్వార్థ రాజకీయాలు ప్రభుత్వ ఉద్యోగుల్ని బలి చేస్తారా? మంత్రి మాటలను వెనక్కి తీసుకోవాలి, లేదంటే మా మద్దతు ఉండదు. పునరావృతమైతే తీవ్ర పరిణామాలు, ఉద్యోగుల జేఏసీ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఉందనే అదైనా కావచ్చు, లేదా ఆర్థికంగా ఉన్నాననే, లేకపోతే నాకు అంతా తెలుసనే ఏదైనా కావచ్చు. మన భాషలో ఇంకా పదాలను పొడిగిస్తే చాలా ఉంటాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక కలెక్టర్కు అసభ్య పదజాలంతో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, సివిల్స్ చదవచ్చి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సేవ చేద్దామని ఒక మంచి సదుద్దేశంతో వచ్చి అందులో ఆడబిడ్డను పట్టుకొని కలెక్టర్ మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే షేమ్లెస్ అనిపిస్తుంది. ఈ ప్రభుత్వాన్ని చూస్తే ఇజ్జత్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంత్రి నలుగురికి ఆదర్శంగా ఉండి నలుగురికి మార్గదర్శిగా ఉండాల్సిన